ఓకే. బట్ ఎన్టీఏ ఈసారి కనుక తప్పు చెయ్యదా అని భావిస్తున్నాము. వాళ్ళు కూడా చాలా రిస్ట్రిక్టెడ్‌గానే క్వెషన్ ఉన్నారు. పేపర్ డిజైన్ చేయడము, అండ్ క్వెషన్ పేపర్ డిజైన్ చేసిన వాళ్ళని కూడా క్వారంటైన్‌కి పంపించడము. ఏదో లాకర్ ఫోన్స్ కూడా రూమ్స్‌లో అలౌ చేయకపోవడం. ఫోన్స్ ఆ! లేదు, ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. హ్మ్. కాకపోతే ఇక్కడ నేను ఒక కామెంట్ అయితే చేస్తానండి ఎన్టీఏని. చీమలు దూరే దారిని మూసేసి, ఏనుగులు దూరే దారిని మాత్రం వదిలేసినట్టు ప్రింటింగ్ ప్రెస్‌ల దగ్గర నుంచి, అంటే లాస్ట్ టైమ్ అవును. జరిగింది. ఆ! ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుంచి పేపర్ లీక్ పేపర్ అవ్వచ్చు. లీక్ అవ్వచ్చు. ఆ 2023లో కూడా పేపర్ లీక్ ఎవ్రీ ఇయర్ జరుగుతానే ఉంది. కాకపోతే ఒక్కొక్కసారి బయటకొస్తుంది, ఒక్కొక్కసారి కొన్ని బయటికి కొన్నిసార్లు రావట్లేదు. కానీ సఫరర్స్ ఎవరు ఫైనల్‌గా? స్టూడెంట్స్. కష్టపడి చదివిన స్టూడెంట్స్. వాడెవడో లాస్ట్ టైమ్ అంతకుముందు కూడా పేపర్ లీక్ చేయించుకొని వాళ్ళ పిల్లల చేత రాపిచ్చుకుంటే వాళ్ళకి అడ్మిషన్ అయితే కొనగలిగాడే గానీ, వాడు ఒక్క ఎగ్జామ్‌లో కూడా పాస్ అవ్వలేకపోయాడు. హ్మ్. పోనీ అలాంటి వాడు కింద మీద పడి ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయినా వాడు ఎంతమంది జీవితాల్ని నాశనం చేయబోతున్నాడు. అంటే ఒక మర్డరర్‌కి లైసెన్స్ ఇచ్చి, లేదా ఒక గొడ్డలో అవును. ఒక కత్తో ఏదో ఒకటి ఇచ్చి వాడిని రోడ్డు మీదకి పంపించినట్టుందనమాట. ఓకే. ప్రొఫెషనలిజం అనేది దాంట్లో ఉండదు. లేదు. అవును. ఇంత ఇది చాలా డాక్టర్ బాధాకరం. అనేది ఆషామాషి విషయం కాదు ఆ! కదండీ. ప్రాణాల్ని కాపాడే ఒక దేవుడితో దేవుడితో సమానంగా సమానము. లెక్కేస్తారు మన ఇండియన్స్. అలాంటిది రాంగ్ మెడిసిన్స్ ఇచ్చేసేసి రాంగ్‌గా పేషెంట్‌ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయడం ట్రీట్ వల్ల చేయడం వల్ల కోల్పోయేది జనాలే. అవును. ఎంతమంది పోయేవాళ్ళు అలాంటి వాడి అవును. చేతుల్లోనూ. ఓకే. పోన్లేండి అట్‌లీస్ట్ రీనీట్ అని పెట్టాడు. కాపోతే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ పానిక్ అయిపోయి సూసైడ్ సూసైడ్‌లు అటెంప్ట్స్ చేసుకున్న చేసుకోవడం వాళ్ళు కూడా ఉన్నారు. చేశారు. అది చాలా పెయిన్‌ఫుల్ అనిపించిందండి. హ్మ్. ఈవెన్ మా ఇంట్లో పిల్లల్ని కూడా నేను కనిపెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. ఏమో చెప్పలేము. వాళ్ళు ధైర్యంకి కోల్పోతున్నారు. వాళ్ళకి ఈ సన్నగిల్లిపోతుంది. జనరేషన్ ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు సెన్సిటివ్ మరి. సెన్సిటివ్ అవును. ఉన్నారు. అంత కష్టపడి చదివాము. పాపం 2 ఇయర్స్ లాంగ్ టర్మ్స్ తీసుకొని మొన్న ఎగ్జామ్ రాసి హమ్మయ్య! వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్. మాకు గ్యారంటీగా మంచి ర్యాంక్ వస్తుంది. మంచి దాంట్లో ప్లేస్ అయిపోతాము. అంటే వాడు ఎంత డెడికేషన్ తోటి చదువుంటాడండి. చివరికి ఇలా అయిపోయేసరికి ఎంత తీసుకోలేకే కదా అంత పెద్ద నిర్ణయాలు అవును. తీసుకోవడానికి. హ్మ్. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతుంటారు. హ్మ్. చేతికొచ్చిన బిడ్డ 18 ఏళ్ళు, 17 ఏళ్ళ పిల్లాడు లేదా పిల్ల ఇలా జరిగితే పేరెంట్స్ పరిస్థితి ఏంటండి? అది చాలా బాధాకరం కళ్ళ ముందు అసలు. తిరిగే పిల్లలు.